ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. మా ఇంటికి నన్ను పంపించేయటమ్మా, నా కోరిక అదేందమ్మా. మీ అందరికీ రుణపడి ఉంటాను. ప్రస్తుతం మనం ఉన్నాం కొండపాక దగ్గర ఉన్నటువంటి ఆనంద నిలయంలో. గతంలో కూడా మనం ఒకసారి ఇక్కడికి వచ్చాం. చాలా మంది పిల్లలు ఉన్నా కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. అనేక మంది చెప్తా ఉంటారు ఏంటంటే వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు పెరగద్దు అని చెప్పి. పెరగద్దు అన్నంత మాత్రాన పెరగకుండా ఉంటాయా? ఇప్పుడు అవే పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా సరే ఓల్డేజ్ హోములు, ఆర్ఫనేజెసే పెరుగుతా ఉన్నాయి. మనం చాలా చూస్తున్నాం కూడాను. బంధాలు, బాంధవ్యాలకి విలువనివ్వటం కంటే డబ్బుకో లేకపోతే వాళ్ళ ఇంకా పర్సనల్ ఇష్యూస్ కో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. లేకపోతే ఇంట్లో విషయాలకు ఇంపార్టెన్స్ ఇచ్చి తల్లిదండ్రులని దూరంగా పెట్టేటువంటి చాలా మంది పిల్లలు ఉన్నారు. కొంతమంది వాళ్లే మేము అక్కడ ఉండే కంటే పెద్దవాళ్ళం అందరం ఒక దగ్గర ఉంటే బాగుంటుంది, అందరితో టైం పాస్ అయిపోతుంది, ఇలాంటి ప్లేస్ కొంచెం అంటే గార్డెన్ లాగా ఉండి గ్రీనరీ ఉండి విశాలంగా ఉన్న ప్లేస్ లో ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కొంతమంది వస్తున్నారు. ఈ కొంతమంది ఇష్టం లేకపోయినా కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు తప్పనిసరి పరిస్థితుల్లో. ఇవన్నీ పెరగకూడదు తల్లిదండ్రులని, ఎందుకంటే మనల్ని కనీ పెంచి ఈ స్థాయిలో మనం ఉన్నామంటే కారణం ఖచ్చితంగా వాళ్లే. అలాంటి తల్లిదండ్రులని కడదాకా చూడాల్సినటువంటి బాధ్యత, ఆ భారం మనదే. ఎలా ఉన్నా కూడా వాళ్ళు మనల్ని పెంచారు, కన్నారు, ఎన్నో చేశారు మన కోసం, వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు. బట్ ఎందుకో అవసాన దశలో, చివరి దశలో మాత్రం వాళ్ళని వదిలేస్తున్నారు చాలా మంది. అలాంటి వాళ్ళందరికీ ఇక్కడున్న వాళ్ళు తమ బాధ చెబితే అర్థమవుతుందేమో అన్న ఉద్దేశంతోటే మనం ఈ వీడియో చేస్తున్నాం. ఒక్కసారి లోపలికి వెళ్ళి మాట్లాడదాం. ఇలాంటి అవకాశాన్ని 100 ఎకరాల ప్లేస్ లో ఉన్నటువంటి ఈ అనాథ శరణాలయం, అలాగే పెద్దవాళ్ల వృద్ధాశ్రమం రెండు కలిపి ఉన్నటువంటి ఏదైతే ఆనంద నిలయం, ఆనంద బాల సదన్ ఉందో వాటిని విజిట్ చేద్దాం, ఒకసారి చూద్దాం. అది పెట్టినటువంటి డాక్టర్ రమణాచారి గారు, రిటైర్డ్ IAS ఆఫీసర్. ఆయన భార్య లతా గారు, ఇద్దరు కూడా అంకురార్పణ చేసింది ఎప్పుడో 15 ఏళ్ల క్రితం. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇక్కడ పరిస్థితులేంటి, ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితులేంటి, స్థితిగతులేంటి అన్నీ కూడా చూద్దాం రండి. ఆంటీ బాగున్నారా? ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నేను ఎప్పుడు మర్చిపోను, గుర్తు పెట్టుకుంటాను. అదే ఫోటో కూడా ఉంది. ఫోటో కూడా ఉందా నాది? నంబర్ ఉందా? నెంబర్ ఉంది. ఉందా? అక్కడ దిగాం. అవును, అందరం అక్కడ దిగాం ఫోటో. మీకు బాగా గుర్తు పెట్టుకున్నారే. మర్చిపోతే కదా గుర్తు పెట్టుకోవడానికి. మర్చిపోయే సీన్ లో మనం కలవలేదు కదా. నాకు మా అమ్మే ఉంది కాబట్టి మా అమ్మ నా దగ్గరే ఉంటుందని చెప్పాలి కదా. ఈ పరిస్థితి ఎవరికి వద్దమ్మా, ఏ వయసు అయిన వాళ్ళకి వద్దమ్మా. ఏమైంది చేతికి? పొద్దున బాత్రూంలో పడ్డా. ఇవాళ స్వెల్లింగ్ వచ్చింది అంటే వాసిందా? వాసింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వాసింది. డాక్టర్ వచ్చి ఇంజక్షన్ చేసి చూసారా? ఏం కాదన్నారా? మరి రేపు వెళ్ళమన్నాడు, సిద్దిపేట వెళ్ళి ఎక్స్రే తీయమన్నాడు. వస్తానమ్మా, ఇప్పుతాను. చూసి నేను నొప్పుందా ఆంటీ? బాగా ఉంది. ఇప్పుడు ఆయన ఇంజక్షన్ చేసి టాబ్లెట్స్ ఇచ్చినా కొంచెం తగ్గింది. కానీ అన్నాడు ఒక పెయిన్ 1 గంటలో తగ్గుద్దిలే అమ్మా. కొంచెం బెటర్ అయిందా? మరి కొంచెం బెటర్ అయింది. అయితే రేపు మటు ఎక్స్రే తీయాలి అని చెప్పాడు. రండి కూర్చుందాం. అప్పుడు ఎల్లో డ్రెస్ వేసావు, ఎల్లో చున్నీ, బ్లూ కలర్ డ్రెస్. మీరు కూడా ఎల్లోనే కదా వేసుకున్నారు? వాళ్ళే గుర్తుందా ఆంటీ మీకు? ఎలా ఉన్నారా ఆంటీ? బాగున్నాను. ఇక్కడ ఎలా ఉంది? బానే ఉంది. బానే ఉందా? ఆనంద నిలయం పేరు పెట్టినందుకు ఆనందానికి నిలయం ఆనంద నిలయమే. మీ వీడియో తెలుసా ఆంటీ? అప్పుడు నేను చేసింది, మీరు బాధపడింది అవన్నీ ఇప్పటికి కూడా వైరల్ అవుతా ఉంటదా అంటే? ఎప్పటికి కూడా పెడతా ఉంటాం. అయింది మా ఇంట్లో. ఎందుకు? మమ్మల్ని అల్లరి చేసావు, మమ్మల్ని వీధికి ఎక్కించావు అయ్యో అని అన్నారు. నేను మీరు అక్కడికి వేస్తేనే కదా నేను అన్నాను, లేదంటే నేను అక్కడ నాకు వాళ్ళెవరో నాకెవరో అని నాకు తెలుసా, నేను 4 గోడల మధ్యనే ఉంటాను అని నేను అన్నాను. యాక్చువల్లీ నేను కూడా ఆ రోజు ఏంటంటే చెయ్యాలి అని అనుకున్నది కాదు, మిమ్మల్ని ఇక్కడ కల్పిస్తే పలకరించి మాట్లాడాను తప్పించి నాకు కూడా మీరు ఎవరో తెలియదు కదా అప్పటికి. ఇప్పుడు తెలుసు కానీ. కానీ ఆంటీ అది మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అని ఉంటే, తిట్టుంటే అయి ఉండొచ్చు, వాళ్ళు మిమ్మల్ని కోప్పడి ఉండొచ్చు, లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు మళ్ళీ ఇంకోసారి నా వల్ల.
కానీ చాలా మందిలో మార్పు తెచ్చిన వీడియో ఆంటీ అది. చాలా మంది నాకు ఫోన్ చేసి ఏం చెప్పారో తెలుసా, మా అమ్మ నాన్నని మేము ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంచాము, ఇవాళ పెయిన్ తెలిసిందే, ఆవిడ బాధపడుతుంటే. ఎప్పుడు మా వాళ్ళు బాధపడలేదు మా దగ్గర, మేము బాధపడతామని వాళ్ళు బాధపడలేదు, కానీ ఆవిడ బాధపడింది అర్థం చేసుకొని మేము వెళ్ళి మా వాళ్ళని వెనక్కి తీసుకొచ్చామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే. మందిలో మార్పు వచ్చినా కూడా చాలమ్మా, నా పుట్టుకకి ధన్యమే. తర్వాత అది చాలా మంది దాన్ని చూసి ఇలా చెయ్యకూడదు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చేసిన వాళ్ళు తెచ్చుకున్నారు బ్యాక్ కి, చెయ్యకూడదు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారా అంటే, తెలుసా మీకు ఆ విషయం? తెలియదమ్మా నాకు. కానీ నేను మట్టు మార్పు కోరుకున్నాను. ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు నశించిపోయినాయి. వాటికి అన్నిటికీ నిలయం మన భారతదేశం అంటారు. కానీ ఇట్లా ఎందుకు జనరేషన్ మార్పు వస్తుంది అనేది అత్తామామలు వద్దు అనేస్తున్నారు. ప్రతి ఇంట్లోనే ఉంది ఇప్పుడు, మా ఇల్లనే నేను కాదు, కానీ నేను కూడా చెప్పాలనేవి చెప్పలేదమ్మా. మీరు అడిగిన దానికి నాకు ఏంటో అంటే అబద్ధం మట్టుగా నేను చెప్పలేదు, ఒక ఎమోషనల్ లోని నేను అట్లా బాధలోని అన్నారు కదా మీరు అన్నారా. ఇక అలా వీడియో చూసే వరకు నేను ఏం చెప్పానో అది నాకే తెలియదు. గోశాలకు వెళ్తాను, నెయ్యి కాసి వెన్న తీసి వాళ్ళే తీస్తారు, నేను వెన్న కాస్తాను, నెయ్యి సేవ అనుకుంటాను. గుడికి వెళ్తాను, వెంకటేశ్వర స్వామి గుడికి, ఆ టెంపుల్లో సేవ చేస్తుంటాను. పెట్టారు, అక్కడికి వెళుతుంటాను. అయితే సేవగా ఏమి చెయ్యను, వాళ్ళ వర్కర్స్ చేసుకుంటారు. రోజు వెళ్ళి శివాలయానికి వెళ్తాను. ఉదయం పొద్దున్న 7:30కి అభిషేకం చేస్తారు, జలాభిషేకం, పాలాభిషేకం. కాసిన పువ్వులు తీసుకొని వాళ్ళకి ఇచ్చి ఆ అభిషేకం అయిన తర్వాత ఉండిపోతారా ఆంటీ? ఇంక నన్ను ఎవరు తీసుకెళ్తారమ్మా, తీసుకెళ్ళని చెప్పేశారు వాళ్ళు. మరి నేనేం చేయను, ఎక్కడికి ఇప్పుడు నాకు అది కాదు సమస్య. మా పనులు మేము చేసుకునే వరకే ఇక్కడ ఎవరమైనా ఉంచుతారు, తర్వాత తీసుకెళ్లాల్సిందే వాళ్ళు. మరి ఎట్లా అప్పుడు? అదే పరిస్థితి, నాకు అదొక్క బాధ దిగులుగా ఉంటది నాకు. తర్వాత నా పరిస్థితి ఏంటి, ఇక్కడే చచ్చిపోతే నాకు ఏ బాధ లేదు. కానీ దేవుడు మనం కోరుకున్నవన్నీ ఇవ్వడు కదండి. చనిపోవటం అనేది ఎవరి చేతుల్లోని లేదు, మనకి చేతుల్లో తప్ప. అదొక్క బాధ అమ్మా నిరుపమ. అప్పుడప్పుడు నీ ఫోటో చూసుకుంటాను, ఫోన్లోనే ఉంది. నిజంగా రా, అబద్ధం కాదు. నాతో రమ్మన్నాను కదా అప్పుడు, అడిగానా? అన్నావు. మీరేమన్నారు? నేను రానమ్మా, నాకు నా మనవడితో ఉండాలని ఉందన్నారు ఆ రోజు. ఇప్పుడు కూడా మా మనవాళ్ళతోనే ఉండాలని ఉంది నా కోరిక. ఇప్పటికైనా కూడా మా ఇంటికి వెళ్ళిపోవాలి, మన మనవాళ్ళ దగ్గరే ఉండాలి. నా జీవితం చనిపోయిన ఎక్కువ రోజులు అక్కర్లా, ఇప్పుడు కూడా నాకు అదే కోరిక. ఆకలేస్తుంది, అన్నం తినబుద్ధి అవ్వదు, నిద్ర వస్తుంది, నిద్ర రాదు, నా గతం అంతా గుర్తొస్తుంది అనమాట. నాకు ఎంతమందో చెప్తారు, గుళ్ళో మాధవాచారి గారు ఉన్నారు, ఎన్నిసార్లు కోప్పడతారు. వాళ్ళు వద్దనుకున్నప్పుడు నువ్వెందుకమ్మా కావాలంట. ఫారిన్ లో ఉన్నారనుకో వాళ్ళు, అలాగనుకొని తృప్తిపడు అని అంటారు. అదిగో గోశాల ఆయన కూడా నాకు చాలా, అదిగోండి అక్కడ ఉన్నారు, చాలా హితవు చెప్తూ ఉంటారు. అలా బాధపడొద్దమ్మా, ఇలా బాధపడొద్దమ్మా, అదమ్మా ఇదమ్మా అని చెప్తూ ఉంటారు. నాకు కావలసినవన్నీ ఇస్తారు, పాలు ఇస్తారు. మాధవాచార్య గారు కూడా ఎప్పుడైనా డబ్బులు కావాలంటే ఇస్తారు. బాబు పంపించినాడు మళ్ళీ ఇచ్చేస్తూ ఉంటాను. ఇక్కడ పంపిస్తారు, అది 1వ తేదీకే వచ్చేస్తాయి డబ్బులు మట్టుగా. అదే అందరు అంటారు, అదన్నీ ఇస్తున్నాడు కదమ్మా సంతోషించి. అది కూడా లేని వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు అని అంటారు. అరుణ మేడం, ప్రతాప్ సార్ అని ఉన్నారు, వాళ్ళు కూడా నన్ను బాగా చూసుకుంటారు. గోశాల అయినా, మాధవాచార్య గారి గుళ్ళ అయినా. అంటే ఇప్పుడు ఇలాగా తల్లిదండ్రులను తీసుకుపోయి అనాథ శరణాలయాలు లేకపోతే ఓల్డేజ్ హోమ్స్లోను ఇలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వదిలేసే వాళ్ళకి ఏం చెప్తారా అంటే, అసలు అలా ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఏమైంది మనుషుల్లో, ఎందుకు ఇంత మార్పు వచ్చింది? గతంలో ఇన్ని అసలు లేవమ్మా, లేవు అసలు. ఓల్డేజ్ హోమ్లే ఉండకూడదని నేను అంటానమ్మా. సరే ఏదో పరిస్థితుల ప్రాబల్యంగా తీసుకొచ్చి చేశారనుకో, ఒక 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోవాలి. అప్పుడు వాళ్ళకి ఒక అదే బుద్ధి వస్తుంది, వీళ్ళకి ఒక బుద్ధి అని నా అభిప్రాయం. అత్తాకోడల్లో ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి. తల్లి కూతుళ్ళకే ఉండేటప్పుడు అత్తా కోడళ్ళకి ఉండవనేమంటాను. ఇప్పటికైనా మనుషుల్లో మార్పు వచ్చి తల్లి తండ్రుల్ని చేర్చొద్దు ఓల్డేజ్ హోమ్లో. ఒకవేళ ఉన్న వాళ్ళు కూడా తీసుకొని ఇది నా ఇంటికి తీసుకెళ్ళిపోవాలని నా అభిప్రాయంగా నేను చెప్తున్నాను. పైకి అలా ఉంటున్నారు కానమ్మా, ఎంతమంది ఎంత బాధపడుతున్నారో. ఇప్పుడు ఆ ఇంటికి పెద్దగా ఉంటే అందరికీ సంతోషమే. ఇంత పిడికిలి ముద్దకి ఇప్పుడు ఏం తింటారమ్మా, ఇంత భోజనం తింటారు. వాళ్ళు భోజనం కోసమేం కాదు, పెద్దవాళ్ళు వద్దు అనుకుంటున్నారు అంతే.
ఇది ఒక ప్యాషన్ అయిపోయిందో, లేదంటే వాళ్ళని డబ్బులు కట్టేస్తే పడేస్తే వదిలించుకుందాము అనో, డబ్బులు లేని వాళ్ళైతే అనాశరణాలు వేసేస్తున్నారు ఏం పైసలు లేకోకుండా. ఇక చచ్చిపోతే వాళ్ళే పారేస్తారులే మనకెందుకు అనుకుంటున్నారు ఏమో. కానీ ఇది మట్టుకు మంచి పద్ధతి కాదమ్మా. మేము లేకుంటే వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళు లేకుంటే వాళ్ళ పిల్లలు రాలేదు, ఆవిడికి వాళ్ళ అమ్మా నాన్న లేకుంటే ఆవిడ రాలేదు. మరి ఇది మన లోకంలో ఉన్నదే ఇది. అలా ఆలోచించుకోవాలి. ఒకసారి పోట్లాడితే ఆడుకుంటారు, ఏ ఇంట్లో ఉండవు గొడవలు సహజం, ఎవరింట్లో లేకున్నా ఉండవు. పెద్ద పెద్దవేం కాదు కదా, మరి చిన్న చిన్నవి ఉంటాయి. బుడగల్లాగా ఇదైపోతుంది, తామరాకు మీద నీటి బొట్టులాగా. సరే, ఇది నాకైతే పాప చనిపోవడం ఒక దురదృష్టం అమ్మ. టీచరు 40 సంవత్సరాల్లోనే చనిపోయింది. ఇద్దరు కొడుకులు ఉన్నారు. మరి వాళ్ళు వస్తారా కనీసం? విజయవాడలో ఒకడు, బాంబేలో ఉంటాడమ్మా. వారింత దూరం రారు వాళ్ళు ఎవ్వరు, ఫోన్లు మట్టి చేస్తారు. పైసా ఏదైనా కావాలంటే అడుగు అమ్మ అవసరమైనప్పుడు అంటారు, అంతే. అక్కడితో అయిపోతుంది. వాళ్ళకి కూడా కోపమే, నేను వీడియోలో ఇచ్చానంట, పరువు తీశానంట, వాళ్ళకి కోపం వస్తుంది అనమాట. వాళ్ళ ఆఫీసులోని కూడా తిట్టేవాడంట. అయితే నేనని వాళ్ళకి ఎవరికి చెప్పలేదు, నువ్వు ఇలాగన్నావు అలాగన్నావు. నేనన్నా కావాలని ఏం చేయలేదమ్మా. నేను మట్టుగా అసలు వీడియో చూసేవారికి నేనైనా ఇలాగ మాట్లాడానా, చెప్పానా, నాకు ఎంత ధైర్యం ఉందా అని నాకు నేనే అనుకున్నాను. కానీ నేను చెప్పిన దాంట్లో ఒక్క అబద్ధం నేను చెప్పలేదు, అబద్ధం కావాలని చెప్పలేదు. మిమ్మల్ని మట్టు నీ ఫోటోలు చూసుకుంటాను, మన ఇద్దరిది ఉంది. కాదు, ఇప్పుడు అప్పుడు రమ్మన్నా రాలేదు, ఇప్పటికైనా రావచ్చు కదా, నాతో వెళ్ళిపోదాం. వద్దాంలే అమ్మా. ఎప్పుడు వస్తారు? ఎప్పుడో వస్తాను, సాయం కావాలంటే అడుగుతాను. తప్పకుండా మీకు ఏం కావాలని అడగండి, మీకు రావాలనిపిస్తే నాతో వచ్చేయండి. అలాగే. నాకు కూడా బాబున్నాడు, అలాగే. ఆ బాబుకి అమ్మమ్మలాగా ఉందురు కానీ నాయనమ్మలాగా అమ్మమ్మలాగా. మీరు అన్నమాట నాకు కోడలు అనట్లేదు కదా అని బాధేస్తుంది నాకు. ఎప్పటికైనా మా ఇంటికి వెళ్ళిపోవాలని ఉందమ్మా నాకు మట్టుగా. మళ్ళీ నేను ఏడిశానంటే అందులో పడుతుంది, మళ్ళీ గొడవ పెట్టుకోవాల్సి వస్తుందని ఊరుకుంటున్నాను. కానీ దుఃఖం తన్నుకు వచ్చేస్తుంది నాకైతే. అర్థం చేసుకుని తీసుకెళ్తే బాగుంది. మా ఇంటికి నన్ను పంపించేయండి అమ్మా, నా కోరిక అది ఉందమ్మా. నా పనులు నేను చేసుకున్న వరకు నన్ను ఇక్కడ ఉంచినా కూడా పర్వాలేదు, కానీ తర్వాత నన్ను తీసుకెళ్ళిపోమని చెప్పండి అమ్మా. మీ అందరికీ రుణపడి ఉంటాను. ఏ తల్లిదండ్రుల్ని ఇలా చేర్చొద్దమ్మా. అందరు కష్టపడి తల్లిదండ్రులు వాళ్ళని చదివించుతారు, పెద్దవాళ్ళని చేస్తారు, విద్యాబుద్ధులు నేర్పిస్తారు. తప్పు చేస్తే ఒక చెంపదెబ్బ పగలగొట్టి వాళ్ళు మళ్ళీ చెయ్యొద్దు నాన్న అని చెప్తారు, మంచి దారిలో ఉండాలని. ప్రతి తల్లిదండ్రులు చేస్తారు, కానీ మనలోనే మార్పు రావట్లేదు, ఎందుకో తెలియట్లేదు. ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి ఓల్డ్ ఏజ్ హోమ్లు, పెరుగుతున్నాయి తగ్గట్లేదు. కొంతమంది ఏమంటారంటే అవి లేకపోతే మన లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు రావాలి, అందులో అవి లేకపోతే మనం చేయరు కదా, ఏదో తిట్టో కొట్టో ఇంట్లోనే పడేసుకుంటారు. అట్లా ఉందమ్మా పరిస్థితులు. ఇక్కడ బాగానే ఉంది. ఇప్పుడు ఇలాగే ఏడుస్తూ ఉంటే వద్దమ్మా ఏడవద్దు, మేమందరం లేవా నీకు, అదే కదా ఇంతమంది ఉన్నారు మీకు, అసలు ఇంకా మర్చిపోవా 3 సంవత్సరాలు అయ్యింది ఇలా ఏడుస్తూ ఉంటావా అని కొంచెం మందలిస్తూ ఉంటారు. మరి అంతే కదా ఆంటీ, 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకెందుకు బాధపడేది. మాధవాచారి గారి గుడిలో ఉంటారు, వెంకటేశ్వర స్వామి గుడిలోని. ఆయన కూడా నాకు డబ్బులు కావాలంటే అడిగి తీసుకోమ్మా అంటారు, అవసరమైనప్పుడు తీసుకుంటాను. మళ్ళీ బాబు పంపించగానే 6,000 పంపిస్తాడు, మళ్ళీ ఇచ్చేస్తూ ఉంటాను. మందులు పంపిస్తుంటాడు, బట్టలు పంపిస్తుంటాడు. మంచోడమ్మా, వాడి మీద నేనేం చెడ్డ చెప్పలేను అసలు. ఇప్పుడు చెప్పను. నా పెంపకంలోనే ఆడు మంచిగా పెరిగాడమ్మా, ఒక పద్ధతిగా పెరిగాడమ్మా. మరి అది తట్టుకోలేక చేశాడా ఈ పని, నాకు నేనే నమ్మలేకపోతూ ఉంటాను ఒక్కొక్కసారి. నేనేనా ఇలాగున్నాను, ఒక పల్లెటూరులో పుట్టాను, మా నాన్నగారికి 50-100 ఎకరాల పొలం ఉంది, 30 సంవత్సరాలు కాంగ్రెస్ పీరియడ్ ప్రెసిడెంట్ గా చేశారు నాన్నగారు. అపోజిషన్ అనేది లేదు, ఒక పల్లెటూరు అనమాట, పశ్చిమ గోదావరి ఏలూరు దగ్గర. అలాంటి అసలు ఏం తెలియదు కూడా నాకు. 7th క్లాస్ 5th వరకు ఉండేది అక్కడ చదివాను, పక్క ఊర్లో ఇంకొక 2 క్లాసులు చదివాను 7th వరకు. ఇక ఆఫీస్ చేశారు, వేరే ఊర్లో హాస్టల్ వేయమన్నాడు నా అమ్మ. మా నాన్నగారు
మేము ఎలమదారులమే. ఓకే. పిల్లల్ని కొంచెం పంపరు, ఆడపిల్లల్ని కొంచెం. అప్పట్లో 70 సంవత్సరాల నాటికి ఆ మాట చెప్తున్నా, ఇప్పటిది కాదు ఆ మాట. ఇక అలాగే చదువులు ఆపేసేసాము. 17వ సంవత్సరంలో పెళ్లి చేసేసాడు. అంకుల్ ఏం చేసేవాళ్ళు? అంకుల్ కేసీపీలో, చెన్నైలో కేసీపీలోని సిమెంటు మాచర్ల, షుగర్ ఏమో ఉయ్యూరు, అక్కడ మిషనరీ తయారవుతాయి కేసీపీలోని, చెన్నైలో. ఓకే. అందులో పనిచేసేవారు అనమాట. 30 సంవత్సరాల జీవితం అక్కడే వెళ్ళిపోయింది నాకు. బాబు పాప పెళ్ళిళ్ళు గిళ్ళు అన్నీ అక్కడే అయిపోయినాయి. ఇక తర్వాత అంకులు రిటైర్ అయిపోయారు. బాబుకేమో హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చింది. ఇక మేము వచ్చేసాం. ఇక మేము అలా వచ్చాం. అలా వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి ఇల్లు కొనుక్కున్నారు. ఆవిడే కొన్నదిలేండి ఇల్లు. వాళ్ళ అమ్మగారు కట్నం ఇచ్చారు. మంచి అమ్మాయేనమ్మాయి. ఎందుకు అలా మారిందో అసలుకి పద్ధతి అయిన అమ్మాయి. తను ఎవరు చెడగొట్టారో అనుకుంటాను, ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకు మా ఇల్లు ఇలా చిన్న భిన్న, నలుగురమే మేము ఫ్యామిలీ, చిన్న కుటుంబం, చింత లేని కుటుంబం, కోటులు లేకపోయినా కూడా మాది మాకంటూ చక్కగా ఉండేది. ఏది కావాలనే, ఏది అమ్మ ఏం చేయను ఏం చేయను అని నేను చెప్పిందే చేసేవాడు. అలా తెచ్చి అక్కడ పెట్టేసేవాడు. నాకు షుగరు, బీపీ ఉంది, గ్యాస్ ఉంది. ఇది ఒకటి పడిపోయింది. ఇది ఒక భయం వేసేస్తుంది నాకు. ఏం కాదులే అంటే ఏం కాదులే, ఎక్కువ స్వెల్లింగ్ రాలేదు, కొంచెం ఎక్కడో చిన్నది ఉండాలి. ఏం కాదు ఏం కాదులే, మీ దైవాల నాకు అలాగా ఒక్కొక్క చాలమ్మా. పొద్దున్నైతే లంగా కట్టి వద్దు వద్దు, రేపు వస్తారు డాక్టర్ గారు. ఇప్పుడు అవసరం అయితే ఫోన్ చేయండి, నెంబర్ ఉంది ఎట్లా మీ దగ్గర, అందుకనే ఫోన్ చేయండి. మర్చిపోలేదు నన్ను నువ్వు. అసలు మర్చిపోలేను ఆంటీ, మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను కావాలని ఏది చెప్పలేదమ్మా, నన్ను తప్పుగా అనుకోకండి. చాలా మంది ఇక్కడ కూడా అన్నారు నన్ను, ఎంతైతే మటు కొడుకుని అలా చెప్పొద్దా అని అన్నారు. ఎవరు ఒపీనియన్ వాళ్ళది. మీరు కూడా కావాలని చెప్పింది కాదు, చేసింది. కావాలని నేను కావాలని అడగలేదు ఆ రోజు, అనుకోకుండా అయింది. అలాగా కావాలని అడగలేదు. చెన్నై నుంచి ఫ్రెండ్స్ అందరు ఎంతమంది ఫోన్ చేశారు. ఎంత ధైర్యంగా ఎలా చెప్పావు నువ్వు, నీకు అంత ధైర్యం ఎక్కడ ఉంది, చదువు లేని దానివి నువ్వు. చదువుకి దీనికి మీరు ఆ రోజు చదువుకి దీనికి సంబంధం ఏముంది, ఇది పడుతున్న బాధ కదా. అదే ఏమన్నాను, ఒక మాట అన్నారా, నాకు ఎప్పటికీ అది గుర్తు. ఇలాంటి చేయకుండా ఒక చట్టాన్ని తీసుకురావాలి అన్నారు. అది బాగా అనిపించింది. కేంద్రం ఒక చట్టాన్ని తీసుకురావాలి. వాళ్ళు ఎందుకు తీసుకురావట్లా, ఇలా పుట్టకొడుగుల్లాగా ఎందుకు లేస్తున్నాయి ఆశ్రమాలు, దాన్ని అరికట్టలేదా ఇది ప్రభుత్వం? ఇప్పటికీ నేను మా చెల్లెళ్ళతో వాదిస్తా. 28 రాష్ట్రాలు ఉండేవి మనకి, ఇప్పుడు 29 వచ్చింది తెలంగాణతో. అందరూ సీఎంలు కూర్చొని సీఎంలే కూర్చొని మాట్లాడుకొని ఇప్పుడు ఉన్నవి అయిపోయింది. ఇక పెరక్కోకుండా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోయేటట్టుగా ఒక చట్టాన్ని తీసుకురాకూడదా? అంటే అందరు వేసేస్తున్నారని కాదు, కానీ చెయ్యాలి కదా అని ఇప్పుడు కూడా అదే మాట అంటాను నేను. ఎవరిని దయచేసి తల్లి తండ్రులని ఓల్డేజ్ హోమ్లో చేర్చొద్దు. ఇక్కడితో అయిపోయింది. ఉన్న వాళ్ళని మీకు మనసు మారితే మీ అమ్మా నాన్నలు ఎవరన్నా ఓల్డేజ్ హోమ్లో ఉంటే తీసుకొని వెళ్ళిపోండి. ఇది నా విన్నపం. నేను పడే బాధ ఇంకొకరు పడకూడదు. వాళ్ళు నాలాంటి వాళ్ళే అని ఇప్పటికీ అప్పటికి ఒకే రకంగా చెప్తాను. దీనికి ఇప్పుడు కూడా చట్టం తీసుకురావాలనే నేను అంటాను. కాదన్నాను, ఇప్పుడు అప్పుడు అదే మాట అంటానమ్మా. నేను చదువులేని దాన్నే అవ్వచ్చు, కానీ నా అభిప్రాయం అడిగారు కాబట్టి, నాకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి నేను చెప్పాను మీకు. అది మీరు బాధపడుతున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు చెప్తే కరెక్ట్ గా ఉంటది అన్న ఉద్దేశం. అంటే ఏం చేస్తే బెటర్ ఉంటది ఇలాంటి వాటి కోసం అని అడుగుతున్నాను. వద్దు, పంపించొద్దు. అమ్మా నాన్న లేనిది మీరు రాలేదు, ఈ సృష్టిని మీరు చూడలేదు. ఆ 9 నెలలు ప్రతి ఆడది ఆ బాధ ఏంటో అనుభవించి తను చత్తదో బతకదో తెలియదు. అయినే మనకు ప్రాణాన్ని, మనకు ఒక ప్రాణం భూమి మీదకి తీసుకొస్తుంది. అదన్నీ గుర్తుపెట్టారు. మన కోడలు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, పక్కామె అవ్వచ్చు, మనం అవ్వచ్చు, ఎవరైనా కూడా అది చెప్తున్నాను నేను. అది మట్టు మీరు బాగా అండర్స్టాండింగ్ చేసి చెయ్యండి. ఆ ఒక్కటే నేను చెప్పగలిగింది. ఇంక అంతకన్నా చదువు లేని దాన్ని ఇంకా నేనేం చెప్పగలుగుతాను చెప్పండి అమ్మా. జాగ్రత్త అమ్మా, మంచిగా ఉండండి. ఇప్పుడు ఏం అవసరమైనా నాకు ఫోన్ చేయండి, సరేనా? ఖచ్చితంగా. జాగ్రత్త.
ఆనంద నిలయాన్ని గత 15 ఏళ్లుగా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ఎంతో మంది దయార్థులైనటువంటి పెద్దవాళ్ళని ఆదుకుంటూ వాళ్ళతో పాటు చిన్న పిల్లల్ని కూడా తల్లిదండ్రులు లేకపోతే నా అనేవాళ్ళు లేక బాధపడేటువంటి ఎంతో మంది పిల్లల్ని సాదుతూ ఎవరికి ఏ కష్టం రాకుండా ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేను మీ తండ్రిగా ఉన్నా మీ కొడుకుగా ఉన్నా మీ మనవడిగా ఉన్నానంటూ ఇన్నేళ్లుగా నడిపిస్తూనే ఉన్నటువంటి రమణాచారి గారు, ఆయన భార్య లత గారు, అలాగే కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇప్పుడు ఉన్నారు. బాలసదనకి ప్రత్యేకంగా ఒక పర్సన్ ఉండి దాన్ని అంతటినీ కూడా టేక్ కేర్ చేస్తున్నారని చెప్పి రాజమౌళి గారు ఆయన పేరు. సో అందరితో కూడా ఒకసారి మాట్లాడదాం. ముఖ్యంగా రమణాచారి గారితో ఫస్ట్ మాట్లాడదాం. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? ఆల్మోస్ట్ 3-4 ఏళ్ల క్రితం నేను ఇక్కడికి వచ్చున్నాను సార్. వచ్చినప్పుడు చాలా మందితో నేను మాట్లాడాను. మిమ్మల్ని సొంత మనిషిలాగా చూస్తున్నారు అందరూ. ఆయన లేకపోతే మేము లేమేమో అన్న. ఎందుకంటే ఆనంద నిలయం అనేది ఇది ఒక అనాథ శరణాలయం అనే ఫీలింగ్ కానీ లేకపోతే వృద్ధాశ్రమం అనే ఫీలింగ్ కానీ రావట్లేదు సార్. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే స్వచ్ఛమైన వాతావరణం, పచ్చని చెట్లు, అసలు ఒక తోటలో ఉన్నట్లు, ఏదో ఒక మంచి ప్లేస్లో, సాక్రెడ్ ప్లేస్లో ఉన్నటువంటి ఫీలింగ్ కలుగుతుంది. దానికి తోడు మీరు పెట్టినటువంటి ఓం నమో వెంకటేశాయ అది కూడా మొత్తం కలిపి ఒక పవిత్రమైన భావాన్ని అందరిలో కల్పిస్తున్నాయి. ఎంతో మంది పిల్లలు అన్నీ ఉండి కూడా వదిలేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే పిల్లలతో పడక ఇబ్బందులు పడేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మీ నీడలో సేద తీరుతున్నారు. ఆనంద నిలయం రూపంలో ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఈ సంకల్పం మీకు ఎందుకు వచ్చింది? ఇలా ఎన్ని సంవత్సరాలుగా ఎలా కంటిన్యూ చేయగలుగుతున్నారు? ఇలాగే కంటిన్యూ చేస్తారా ఎప్పటికీ? ఒక గొప్ప విషయాన్ని మీరు నాకు దృష్టికి తీసుకొచ్చారమ్మా. మంచి ఆలోచన రావడం అనేటువంటిది అది భగవత్ సంకల్పం. భగవంతుడు ఆదేశిస్తేనే మంచి ఆలోచనలు వస్తాయి. వచ్చిన మంచి ఆలోచనని కార్యరూపంలో పెట్టి దాన్ని సాధన చేసేసి ఆచరణ సాధ్యం చేస్తే అది భగవంతుని ఆజ్ఞనే. కానీ నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి రోజుల్లో స్వామివారి సేవలో ఉన్నప్పుడు ఒక మహాతల్లి, ఆమెకు నేను నమస్కరిస్తా ఉన్నాను. వారి పేరు సుధా జనార్దన్ గారు. వారు వచ్చి స్వామివారికి నేను 3 కోట్ల రూపాయలని విరాళంగా ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నానని చెప్పి అన్నప్పుడు, అమ్మ మాధవ సేవ చాలా మంది చేస్తారు కానీ మానవ సేవే మాధవ సేవ, ఏదైనా మనం చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి అని చెప్పినప్పుడు, మీ దృష్టిలో అటువంటిది ఏదైనా ఉన్నట్టయితే చెప్పండి అని చెప్పి అన్నారు. అప్పటికే ఆమె నాకు కేవలం భక్తురాలిగా తెలుసు. కొన్ని క్షణాలు అయిండొచ్చు, లేక కొన్ని నిమిషాలు అయిండొచ్చు. ఆమె చూపించినటువంటి ఆప్యాయత, అభిమానం ఏదైతే ఉందో ఆ తల్లి యొక్క కృప వల్ల ఏమైనా మీ దృష్టిలో ఉంటే చెప్పండి అని చెప్పంటే, ఇలా ఒక వృద్ధాశ్రమం నిర్వహించాలనుకుంటున్నాం. దాని పేరు ఆనంద నిలయం అని చెప్పి పెడుతున్నాం. ఈ స్వామివారి సేవలో అది కూడా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాం. అది చేస్తే వృద్ధులు అన్నటువంటి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కాబట్టి ఆ భగవంతుని కృప ఉంటే వాళ్ళు బాగుండాలని చెప్పి అనుకుంటాం. కాబట్టి పెద్దల సేవ చేస్తే అంతకంటే మించినటువంటిది లేదమ్మా. వాళ్ళని సేవ చేసుకోవడం తల్లిదండ్రులకి, కొడుకులుగా, పిల్లలుగా, మనవలుగా, మనమరాలుగా చేస్తే చాలా గొప్పదనేటువంటి ఆలోచనతో ఒకటి అనుకుంటున్నాము. అంటే మీ దృష్టిలో ప్రాజెక్ట్ ఉంటే చెప్పండి సార్. 50 లక్షల రూపాయలు నేను ఇవ్వడానికి ఉన్నానండి. ప్రాజెక్టు ప్రారంభించిన సందర్భంగా మీకు 25 లక్షలు ఇస్తాను. ప్రాజెక్ట్ని ఇనాగ్రేషన్ చేసేటప్పటికల్లా మిగిలిన డబ్బులు ఇస్తాను అని చెప్పంటే, ఆ అమ్మ కృప వల్ల ఇవాళ ఆమెను తలుచుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు మీరు. ఆమె బెంగళూరులో ఉంటారు. సుధా జనార్దన్ గారి యొక్క కృప వల్ల ఆనంద నిలయానికి అంకురార్పణ జరిగిందమ్మా. మా సభ్యులు వైకుంఠం గారు అయితేనేమి, వెంకటేశం గారు అయితేనేమి, బాలరెడ్డి గారు అయితేనేమి, రమేష్ గారు అయితేనేమి, ఇలా శ్రీకాంత్ శర్మ గారు అందరూ కూడా కలిసి మనం ఒక వృద్ధాశ్రమాన్ని పెడదామని చెప్పిన ఆలోచనతో ముందుకు వచ్చినప్పుడు ఆ 25 లక్షల రూపాయలతో అంకురార్పణ చేశాము. ఇవాళ 25 లక్షలు కాదు, ఇది ఒక పుణ్యభూమి. ఒక ఆనంద నిలయంతో పాటు మాకు పెద్దలు, మేమెంతో అభిమానించి గౌరవించేటువంటి శ్రీ వెనిశెట్టి రాజమౌళి గారు, వారికి ఒక ఆలోచన చాలా రోజుల నుంచి ఉంది. తల్లిదండ్రులు లేని పిల్లల్ని, అనాథలైనటువంటి పిల్లల్ని చేరదీసి వాళ్ళని కూడా మనం కొంచెం బాగుంటుంది, వాళ్ళని కూడా చేరదీస్తే అని చెప్పని అనుకున్నప్పుడు, ఈ ఆనంద నిలయంలో వృద్ధులు ఉంటారు, ఆనంద బాలసదనంలో పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకి తల్లిదండ్రులు కానీ వాళ్ళెవరూ లేనందువల్ల, ఈ వృద్ధులకి పిల్లలెవరు కూడా లేనందువల్ల సాయంత్రం పూట వాడు బడి నుంచి రాగానే మా తాతయ్య, అమ్మమ్మ అని వాళ్ళు అనుకుంటారు, పిల్లలు అనుకుంటారు, మా మనమలని చెప్పని వీళ్ళు అనుకుంటారు. ఆ అనుబంధం చాలా గొప్పగా ఉంటుందని చెప్పని వెనిశెట్టి రాజమౌళి గారు, వారి శ్రీమతి గారు వాళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ ఆనంద బాలసదనం అనే పేరిట దాదాపు 40 మంది పిల్లలతో ఒక బాలసదనాన్ని ఏర్పరిచారు. ఆ బాలసదనం కానీ 70 మంది వృద్ధులతో ఆనంద నిలయం కానీ గత 15 ఏళ్లుగా నడుస్తున్నటువంటి సంగతి. అందులో మీరు ఇంతకుముందు వచ్చి దీన్ని సందర్శించి దీన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పి, మీరు చెప్పిన తర్వాత ఎంతోమంది నాకు ఫోన్లు చేసి ఆనంద నిలయంలో మేము కూడా వస్తామండి, చేరుతామండి అని చెప్పంటే, మీ వల్ల కదా ఇది ఇంత వృద్ధిలోకి వచ్చింది. మీకు నమస్కారం. ఇదమ్మా ఆనంద నిలయం, ఆనంద బాలసదనం. ఈ పిల్లలందరూ కూడా పెద్దగా పెరిగి బాగున్నట్టయితే, వాళ్ళలో ఇప్పుడు కొంతమంది బ్యాచెస్గా వెళ్ళిపోతున్నారు కాబట్టి జూనియర్ కాలేజ్కి కూడా వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడి నుంచి. ఆ తర్వాత పోయిన సంవత్సరం మాత్రం ఒక గొప్ప విషయం, 2023వ సంవత్సరంలో ఒక 4 పిల్లలు ఇక్కడి నుంచి ఏ నారాయణ కళాశాల నుంచో, చైతన్య కళాశాల నుంచో, స్కూళ్ళ నుంచో వచ్చినట్టుగా 9% కంటే ఎక్కువ వచ్చినటువంటి పిల్లలు మా ఆనంద బాలసదనం నుంచి వచ్చారు. వాళ్ళను సత్కారం చేసుకున్నాం. వాళ్ళకి ఇంకా మంచి చదువులు ఇవ్వాలని చెప్పి నా భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సరం ఎవరైనా సరే మా ఆనంద బాలసదనంలో 9% కంటే ఎక్కువ వచ్చినటువంటి పిల్లలకు తప్పకుండా
ఫ్లైట్లో తిరుపతికి తీసుకెళ్ళి ఆ ఫ్లైట్లో తీసుకుపోయి తిరుపతిలో స్వామివారి దర్శనం చేయించి వస్తే వాళ్ళకు జీవితంలో ఎప్పుడైనా కానీ మేము ఫ్లైట్లో వెళ్ళాము, మేము ఫస్ట్ క్లాస్ వచ్చినందుకు కదా అనే భావం కలుగుతుంది అనేటువంటి రీతిలో అదొక ఆలోచన చేస్తున్నాం. పిల్లలు వింటున్నారు అందరూ. వాళ్ళు బహుశా మనసులో వీళ్ళు తలుచుకొని నిశ్చయం చేసుకొని మేము తప్పకుండా ఫ్లైట్లో వెళ్ళాల్సిన అవసరం ఉంది అని అనుకుంటే, ఇప్పుడు జనవరిలో ఉన్నాం, ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ కల్లా వాళ్ళు ఎగ్జామినేషన్స్ రాసేటప్పటికల్లా మంచి మార్కులతో పాస్ కావాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. నేను ఇంకొక గొప్ప విషయం విన్నాను. ఏంటంటే ఇక్కడ హార్ట్ సర్జరీస్ కూడా ఫ్రీగా చేపిస్తున్నారని విన్నాను సార్. నిజంగా చాలా మంచి ఆలోచన చేశారు మీరు. అది అసలు ఎలా అప్రిషియేట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు సార్. ఫ్రీగా సర్జరీస్ చేపిస్తున్నారని విన్నాను. నిజంగా అందుకనే అమ్మ, ఇది ఆనందనిలయమని పేరు ఏ క్షణంలో పెట్టామో కానీ ఆ స్వామివారి కృప అమ్మ. సత్యసాయి సంజీవిని సేవా సెంటర్ వాళ్ళు ముదనహల్లి నుంచి వచ్చి ఈ పుణ్యభూమిని చూసి మేమిక్కడ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, వీలైతే యూనివర్సిటీని కూడా చేస్తామని చెప్పని, విశ్వవిద్యాలయ స్థాయిని కూడా తీసుకొస్తామని చెప్పని ముందు ప్రారంభించారు. విద్యా రంగంతో ముందు ప్రారంభించుకున్నాం. ఇప్పుడు దాదాపు 150 మంది విద్యార్థినులు, జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి పిల్లలు ఉచితంగా వాళ్ళకి చదువు, ఉచితంగా భోజనము, ఉచితంగా వసతి కల్పించి నిర్వహిస్తున్నారు వాళ్ళు ఇక్కడ. ఆ రకంగా దాదాపు 40 కోట్ల రూపాయలతో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసి వాళ్ళు అద్భుతంగా చక్కగా మన సంప్రదాయ ప్రకారంగా మన యొక్క ఆస్తిక తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తి భావంతో పాటు ఎంతో సైంటిఫిక్గా సాంకేతిక విజ్ఞానాన్ని కూడా పెంపొందించే రీతిలో పిల్లల్ని చాలా గొప్పగా తీర్చిదిద్దుతున్నందుకు వారికి నమస్కారం. మీరు మంచిగా జ్ఞాపకం చేశారు. దీనితో పాటు ఇటీవలనే చేపట్టినటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు, అది భారతదేశంలోనే 4 ఉన్నాయి. ఒకటి మహారాష్ట్రలో ఉంది, ఒకటి హర్యానాలో ఉంది, ఒకటి బహుశా ఉత్తరప్రదేశ్లో ఉండి ఉండాలి, మరొకటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఇక్కడ ఈ ఆనంద నిలయం ప్రాంగణంలో సత్యసాయి సంజీవిని చైల్డ్ హార్ట్ కేర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ అని అద్భుతమైనటువంటి సెంటర్ పెట్టారమ్మా. దాదాపు 50 కోట్ల రూపాయల ఖర్చుతో ఆ హాస్పిటల్ పెట్టారు. నిజానికి ఇది హైదరాబాద్ కాదు, ఇటుపక్క సిద్దిపేట కాదు, ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో 20 కిలోమీటర్ల దూరంగా సిద్దిపేటకు, దాదాపు 60-70 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్కు ఉండే దగ్గర వసతి అంతా కల్పించేసేసి పిల్లలకు ఆపరేషన్ చేయడం అనేటువంటిది ఎంత గొప్ప విషయం అంటే, చిన్న పొరపాటు ఏదైనా జరిగినా కానీ, డాక్టర్కి కానీ ఏదైనా చిన్న మరుపు వల్ల ఏదైనా జరిగినా కానీ పిల్లలకు ప్రాణాపాయం వచ్చేటువంటి పరిస్థితి, అలాంటివి ఏవీ రాకుండా డాక్టర్సు నిర్విరామంగా కృషి చేసి నవంబర్ 23, 2023 నాడు సత్యసాయిబాబా పుట్టినరోజు సందర్భంగా దాన్ని ఇక్కడ ప్రారంభింపజేసుకున్నాం. ఆ దినంతో పాటు మొదలుపెట్టి దాదాపు 18 ఆపరేషన్లు చేశారు. వాళ్ళందరూ బ్రహ్మాండంగా బ్రతికి ఆ తర్వాత బ్యాచ్లో ఇంకో 10 మంది దాకా, 27-28 మంది దాకా ఆపరేషన్లు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు అంతా కూడా వెతుకుతూ ఉన్నారు ఇంకేమైనా కేసులు ఉన్నాయా అని. నీలోఫర్ హాస్పిటల్ వాళ్ళు కూడా 0 నుంచి శిశువు దగ్గర నుంచి 10 ఏళ్ల బాబు దాకా ఎవరైనా రావచ్చు. చైల్డ్ హార్ట్ కేర్ అని చెప్పని అంతా మొత్తం ఉచితమేనమ్మా. అందుకనే వాళ్ళు అంటారు దిల్ బినా బిల్ అని. ఏ బిల్లు, ఏ పేమెంటు ఏమి లేకుండా వసతి కానీ, భోజనం కానీ, వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ కానీ, ఆపరేషన్ ఖర్చులు కానీ ఏమీ లేకుండా, ఇదే ఆపరేషన్ ఏదైనా మామూలు గవర్నమెంట్ హాస్పిటల్స్లో జరిగితే 8-10 లక్షలు అవుతుంది. కమర్షియల్ హాస్పిటల్స్ అయితే భగవంతుడికి తెలియాలి అది ఎంత బిల్ అవుతుందో. అది నేను ఇప్పుడు నాకు తెలియదు అది. కానీ సత్యసాయి వాళ్ళు మాత్రం ఫ్రీగా చేయడం అనేటువంటి వల్ల వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కళ్ళలో నీళ్ళు తీసుకుంటుంటే ఎంత ఆనందం అనిపించిందో. ఎందుకంటే వాళ్ళు బతికారు. పిల్లలు మాతో పాటు నడిచి మాట్లాడుతూ, ఒక పాప ఎంత గొప్పగా చెప్పిందో, నేను ఇవాళ ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నాను కాబట్టి ఈ సెంటర్లో మళ్ళీ నేను వచ్చి డాక్టర్గా చేరి నేను హాస్పిటల్లో ఆపరేషన్స్ చేసి నేను కూడా కొంతమంది పిల్లలకు ఆపరేషన్లు చేసి వాళ్ళని బతికించడానికి నాకు భగవంతుడు శక్తి ఇవ్వాలని చెప్పని ఆ పిల్ల 5-6 పిల్లను అన్నది. ఆ పిల్ల మాటలు కాదు, అది భగవంతుని యొక్క వాక్కులాగా నేను భావించి అలాగే జరగాలని చెప్పని కోరుకుంటున్నాం. ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు, ఉన్నంతకాలం మాత్రం ఇలాంటి మంచి పుణ్యభూమిలో మీరు అడుగుపెట్టి ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి కోసం వచ్చినటువంటి మేడంకి నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు గొప్ప పని చేస్తున్నారు. ఆ పనిని నేను ప్రపంచానికి తెలియజేస్తున్నాను అంతే, నేను నిమిత్త మాత్రాలని. అలాగే చాలా మంది పని చేస్తున్నారమ్మా, కానీ పని చేసినటువంటి వాళ్ళ యొక్క పనితనాన్ని ప్రపంచానికి తెలియజేసే వాళ్ళు కూడా గొప్పవాళ్ళు నా దృష్టిలో. నమస్కారం. అమ్మ, సార్ ఎప్పుడు చూసినా ఇలాంటి సేవా కార్యక్రమాలు అవి ఇవి అని ఉన్న డబ్బులన్నీ పంపించేస్తుంటే ఎప్పుడు తిట్రా? నాకు ఆలోచన రాదమ్మా. ఆయన ఆలోచనే నా ఆలోచన. అంతేనా? సూపర్. అసలు పిల్లలందరూ వెళ్ళిపోయారు కదమ్మా, మనమే ఉన్నాము, ఇంకెవరికి సేవ? వీళ్ళకే సేవ చేద్దాం, ఇదే నా సంకల్పం అమ్మ. ఇక్కడ జరగడం కూడా అంచెలంచెలుగా మీ వల్ల, మా సభ్యుల వల్ల అంత బాగా జరగాలని ఆశిస్తున్నానమ్మా. ఇంతకన్నా ఆ దేవాలయం మీద చాలా, అసలు అందరూ ఇక్కడ ఒక ఉత్సవాలు, చండీ యాగాలు ఇంకా అన్నీ జరుగుతున్నాయి. అలాగే జరగాలని, అందరికీ సౌకర్యాలు అన్నీ జరగాలని, ఉండాలని, ఇది వీళ్ళు పనిచేస్తారు చూడమ్మా, వాళ్ళకు కూడా ఇండ్లు అన్ని వసతి ఏర్పాటు చేయాలని. ఎందుకంటే వాళ్ళు అంత దూరం వెళ్ళే కన్నా ఇక్కడే ఉంటే అందరూ వీళ్ళ దాంట్లో ఉంటారు.
అది నాకు కావాలని ఆశ. అమ్మ ఏదో కోరిక చెప్తున్నారు సార్. అమ్మ ఒక మాట, ఇంట్లో ఆమె దీపం వెలిగిస్తేనే బయట వెలిగేది. ఇవాళ నేను కానీ ఆమె కానీ ఒకే ఆలోచనతో ఒకే సంకల్పంతో ముందుకొచ్చాం. అలాగే మేము వెంకటేశం గారు వారి మిస్సెస్, మా వెంకటేశ్వర రాజమౌళి గారు వారి మిస్సెస్, మా వైకుంఠం గారు, కొమ్మవేలి శేఖర్ గారు, అమర్ గారు, బాలరెడ్డి గారు, మా సభ్యులందరం కూడా ఒకటే ఒక కోరిక, ఆనంద నిలయం బాగుండాలా, ఇక్కడ వాళ్ళందరూ బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు. ఈ మీరు అష్టాదశ పీఠాలు టెంపుల్ చూస్తున్నట్టున్నారండి ఇక్కడ ఆనంద నిలయానికి సంబంధించి. అష్టాదశ శక్తి పీఠాలకు నేను అధ్యక్షుడిని. ఇటు వచ్చారు ఆశ్రమం ఎప్పుడు వస్తుంటారా? వస్తుంటా అప్పుడప్పుడు 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 వస్తుంటాను. ఎంత మంది ఉన్నారండి ఆశ్రమంలో మీకు తెలుసా? సుమారు 60 మంది ఉన్నారా? మొన్న, ఇప్పుడు 70 మంది అయినట్టు. 70 మంది. ఇంతకుముందు అయితే 60 మంది, ఇప్పుడు 70 మంది. కొంతమంది చాలా బాధపడేటువంటి పరిస్థితులు ఉన్నాయండి. ఇట్లాంటి ఆశ్రమాలు రావద్దు అని కోరుకుంటున్నారు కొందరు. 100% మేడం అది. ఎందుకంటే ఎవరైనా పేరెంట్స్ సరే చిన్నప్పుడు మనం వాళ్ళు కూడా అల్లరి చేస్తాం వాళ్ళ దగ్గర, వాళ్ళు కూడా అట్లా కూడా మనం ఎక్కడ ఉంటాం. ఇప్పుడు మనం కూడా చిన్నప్పుడు ఎన్నో అల్లరి చేస్తాం. ఒక 60 ఏజ్ అయిన తర్వాత వాళ్ళు కూడా చిన్న పిల్లలు అయిపోతారు. ఎవ్రీ పేరెంట్ 60 తర్వాత ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు అయిపోతారు. వాళ్ళకి తెలిసి కానీ తెలియక కానీ ఏదో మాట్లాడుతుంటారు, చాదస్తామంటారు, అదంటారు ఇదంటారు, అన్నీ ఉంటాయి. కానీ మన పిల్లల్ని కూడా మనం ఇప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు మనకు పిల్లలు ఉంటారు, వాళ్ళు మనం కూడా పెంచిన పద్ధతి అట్లే కదా. అదే ఇప్పుడు మనకు కొడుకు ఉంటాడు, మన కొడుకుని పెంచిన మనం ఎట్లా చేస్తాం, వాడు లెల్లి చేసినా ఏది చేసినా అట్లా కదా ఇట్లా కదా అని సంధానించుకుంటేనే కదా మనం చేసేది. నేను అందరినీ కోరుకునేది ఏంటంటే ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. ఇంటికాడనే ఏదున్నా కూడా వాళ్ళు మేనేజ్ చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులను మంచిగా చూసుకొని కొంచెం టైం కేటాయించి, వాళ్ళకు ఏం లేదు వాళ్ళు కోరుకునేది మన దగ్గర నుంచి కొంచెం ఆప్యాయత, అనురాగం. ఏం లేదు, కూర్చొని అమ్మ గోలేసుకున్నావా, అన్నం తిన్నావా, ఈ 2 ముచ్చట్లు మాట్లాడిందంటే మనం అంతకంటే ఎక్కువ వాళ్ళు కోరుకునేది కూడా ఏముండదు మన దగ్గర ఈ ఏజ్లో. ఇక చాదస్తాం అట్లా ఇట్లా అంటారు. ఎవరికైనా ఉంటుంది, ఏ మనిషికైనా మనకైనా ఎవరికైనా ఒక ఆ ఏజ్కి మనం పోయినా కూడా సేమ్ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి అంతా. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి పరిస్థితి మాత్రం ఎవరు రావద్దని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరు కానీ మంచి ఇక్కడ గుడి కానీ వీళ్ళు నిజానికి ఏంటంటే ఇది వృద్ధాశ్రమలే కావడం ఒక ఆనంద నిలయమని అనుకోవాలి. ఇక్కడికి వస్తే మాత్రం ఒక ఆనందం లేదు. ఎందుకంటే ఒక గుడి కానీ ఒక గోశాల కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిందంటే అసలు పోవడానికి పోలేరు. సరే ఆడ వాళ్ళ ఇంటికాడ ఏ బాధలు అనుభవించినది ఇక్కడికి వస్తే మాత్రం మంచిగా ఆహ్లాద వాతావరణంలో వీళ్ళు ఇక్కడ మంచిగా ఉంటారు. కాకపోతే అట్లా అని చెప్పి నేను ఇక్కడికి రావాలని నేను కోరుకుంటలేను, కానీ అందరూ మంచిగా ఉండాలి. ఎక్కడైనా నేను అంటే నా అంత ఏజ్లో ఇప్పుడు అయినా నా ఏజ్లో ఇలా చేసేటోళ్ళు ఉంటారు ఎక్కువ. నేను అందరికీ నేను రిక్వెస్ట్ చేసేదంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు గౌరవించి వాళ్ళని మంచి చేసుకొని, వాళ్ళు మంచి అయినా చెడైనా ఏదైనా వాళ్ళతోటే మనం ఉండాలి, మనతోటే వాళ్ళు. ఎందుకంటే ఇలా మనం ఇస్తాం వాళ్ళను, రేపు మన పిల్లలకు కూడా మనకు అదే దారి కదా. ఇప్పుడు మనం వాళ్ళని ఎట్లా చూసుకుంటామో మనం కూడా వాళ్ళ గౌరవాలను, వాళ్ళ అభిప్రాయాలను మనం గౌరవించాలి, మన అభిప్రాయాలను వాళ్ళకి గౌరవించాలి, వాళ్ళ అభిప్రాయాలను మనం గౌరవించేటట్టు మనం వాళ్ళని తయారు చేసుకోవాలి. అంతే నేను చెప్పుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.